పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలుసుకున్నాం కదండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. విజయం పుట్టినప్పుడు పురిటికి నేను పుట్టింటికి వెళ్ళలేదు. అంతకు ముందు 4 కాన్పులు మా పుట్టింట విజయనగరంలోనే జరిగాయి. ఈ కాన్పుకు మాత్రం నేను విజయనగరం వెళ్ళాలనుకోలేదు. అప్పుడు మా పుట్టింట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుచేతనే నా కాన్పుకు మా అమ్మ బందరు కూడా రాలేకపోయింది. మా అమ్మ బదులు వెంకమ్మ పిన్ని వచ్చింది. వెంకమ్మ పిన్ని వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బందరు రావాలంటే విజయవాడలో రైలు మారాలి. వెంకమ్మ పిన్నిని విజయవాడలో కలుసుకుని బందరు తీసుకురావడానికని గోరాగారు వెళ్ళారు. ఆయన వెంకమ్మ పిన్నిని ఎప్పుడూ చూడలేదు. మా అమ్మ చెల్లెలు అని మాత్రమే తెలుసు. వెంకమ్మ పిన్ని కూడా వితంతువు. బోడితల మీద తెల్లపంచె కప్పుకుని ఉంటారు కదా. గోరాగారు విశాఖపట్నం నుండి వచ్చే రైల్లో దిగిన ఒక మధ్య వయస్కురాలైన వితంతువును వెంకమ్మ పిన్ని అనుకుని గౌరవంగా పలకరించి బందరు వచ్చే రైల్లో కూర్చోబెట్టుకొని కుశల ప్రశ్నలు మొదలుపెట్టారు. ఆవిడని కూడా బందరు నుంచి అల్లుడు వచ్చి తీసుకువెళ్ళాలి. అందుచేత సందర్భం సరిపోయింది. కానీ కుశల ప్రశ్నలతో కాస్త దూరం వెళ్ళేసరికి అసలు విషయం బయటపడింది. గోరాగారు గబగబా విశాఖపట్నం రైలు ఆగిన ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి పిన్నిని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగి తెలుసుకుని ఆవిడే తన చిన్న అత్తగారు అని రూఢీ చేసుకుని తీసుకుని వచ్చారు. మా వెంకమ్మ పిన్ని ఉన్నంతకాలం ఈ విషయం చెప్పుకొని సరదాగా నవ్వుకునేవాళ్ళం. ఎంతటి వాళ్ళైనా చిన్న చిన్న విషయాలలో పొరపాట్లు జరగటం సహజమే కదా. విజయం తరువాత 1939 జూలైలో మాకు మరొక అబ్బాయి పుట్టాడు. ఈ పురిటికి కూడా నేను పుట్టింటికి వెళ్ళలేదు. మా అమ్మ పురిటి సమయానికి సహాయంగా బందరు వచ్చింది. మా చనిపోయిన అన్నయ్య ఆఖరి పిల్లల ముగ్గురిని తనతో వెంటబెట్టుకుని వచ్చింది. నాస్తిక ప్రచారం చాలా ఉధృతంగా గోరాగారు చేస్తున్న రోజులవి. అప్పటికే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్ని వందల నాస్తిక ప్రచార సభలను గోరాగారు నిర్వహించి ఉన్నారు. మా ఇంటికి గోరాగారి విద్యార్థులు అన్ని కులాల వారు తరచూ వస్తూ ఉండేవారు. మా అమ్మ మాకందరికీ విడిగా వండిపెట్టి తనకు వేరే వండుకుని తినేది. మమ్మల్ని ఎంతగా ప్రేమించినా మా వాతావరణంలో సర్దుకోవడానికి తాను కొంత ఇబ్బంది పడింది. అటు విజయనగరంలో కూడా తనకు పనులు ఎక్కువగా ఉండటం చేత పురుడైన 10 రోజులకే అమ్మ తిరిగి వెళ్ళిపోయింది. నేను కొంచెం లేచి పనులు చేసుకోగలిగే వరకు ఒక వంట మనిషిని పెట్టుకున్నాం. ఆవిడకు మా ఇంటి సంగతులన్నీ చాలా విచిత్రంగా కనబడేవి. అవి 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజులు. అందుచేత మాకు కలిగిన 3వ అబ్బాయికి యుద్ధ ప్రారంభ సమయంలో పుట్టినవాడు కనుక సమరం అని పేరు పెట్టాం. బందరులో ఉండగా జరిగిన 4 సంఘటనలు నా వ్యక్తిత్వం పెరగడానికి దోహదం చేశాయి. మొదటిది 1936లో గోరాగారు పూణే, బొంబాయి, నాసిక్, వార్దా, సేవాగ్రామ్ టూర్కు వెళ్ళారు. అప్పటికింకా విజయం పుట్టలేదు. లవణం ఎంత తెలివైనవాడో అంతగా అఘాయిత్యాలు కూడా చేసేవాడు. మేము బట్టలు ఆరవేసుకోవడానికి వెదురు దండంగా కట్టుకున్నాం. సర్కస్లో ఎత్తుగా ఉండే ఉయ్యాల పట్టుకుని ఊగుతూ ఫీట్స్ చేయడం లవణం చూశాడు. గోరాగారు టూర్ మీద వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంత్రం లవణం ఆ వెదురు దండం పుచ్చుకుని ఎగిరి ఊగాడు. సాయంకాలం అయిపోయింది. పిల్లలకు త్వరగా అన్నం పెట్టి పడుకోబెడదామని అందర్నీ అన్నానికి రమ్మని నేను వంటింట్లోకి వెళ్ళాను. ఈ ఒక్కసారి ఊగి వచ్చేస్తానని చెప్పి లవణం ఆఖరిసారి దండం పుచ్చుకుని ఊగబోయాడు. వెదురును రాటకు కట్టిన తాడు తెగిపోయి లవణం కింద పడ్డాడు. వెదురు చివరి భాగం వాడి పెదవికి తగిలి పై పెదవి 2 ముక్కలుగా తెగింది. క్షణకాలంలో జరిగిపోయింది. పిల్లలు కంగారుగా వేసిన అరుపులకు నేను పెరట్లోకి వచ్చి చూసేసరికి లవణం చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. పెదవి 2గా చీలిపోయి ఉంది. భయంకరంగా ఉంది. నేను చాలా భయపడిపోయాను. ఏం చెయ్యాలో తెలియలేదు. గోరాగారు ఊరిలో లేరు. ఒక ఒంటె దుబ్బడిని పిలిచి లవణాన్ని పిల్లల్ని అందులో వేసుకుని
కాలేజీ ప్రిన్సిపల్ గారింటికి వెళ్ళాను. అక్కడ లేడీ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వారి పరిస్థితి చూసి ఆలస్యం చేస్తే పెదవి కుట్టినా అతుక్కోదేమోననే భయంతో గబగబా తమ కారులో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చీలిపోయిన పెదవిని కలిపి కుట్టారు. వెంటనే వచ్చినందుకు అతుక్కుపోతుందని నాకు ధైర్యం చెప్పారు. నాకు చాలా భయం వేసింది. పెదవి అతుక్కోకపోతే మొహం అందవిహీనమైపోవటమే కాక మాటలు కూడా అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పలేడేమోనని బెదిరిపోయాను. గోరాగారికి తెలియచేద్దామన్నా ఆయన ఎక్కడ ఉంటారో అడ్రస్ తెలియదు. పిల్లలకు చదువు చెప్పే రామదాస్ మాస్టర్ గారికి కబురు పంపించి గోరాగారు వచ్చే వరకు ఆయన్ని రాత్రులు పడుకోమని కోరాను. 3-4 రోజుల వరకు లవణం మాట్లాడకుండాను, పెదవి ఎక్కువ కదిలించకుండాను చూడాలి. నిద్రపోతున్నప్పుడే బాధకి చేత్తో పెదవిని పీక్కోకుండా కూడా చూడాలి. నాకు చాలా ఆందోళనగా ఉండేది. అయితే చెప్పినట్లు చక్కగా లవణం వినడంతో ఏ చికాకు రాకుండా పెదవి నయమైపోయింది. కుట్లు విప్పే రోజుకి గోరాగారు ఊరు నుంచి తిరిగి వచ్చారు. మరెవరైనా అయితే నేను పిల్లవాడిని శ్రద్ధగా చూడలేదని ఏమైనా అని ఉండేవారు. అందులోనూ మాకు అప్పుడు ఉన్న 4 పిల్లల్లో వాడు ఒక్కడే మగపిల్లవాడు. గోరాగారు నన్ను ఏమీ అనకపోగా నేను ధైర్యంగానూ వివేకంతోనూ వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం మంచి పని చేశానని, భయపడవలసిన అవసరం లేదని మెచ్చుకుని ధైర్యం చెప్పారు. కుట్లు విప్పినప్పుడు నేను ఆసుపత్రికి వెళ్ళలేదు. గోరాగారు తీసుకువెళ్లారు. లవణాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు నాకు గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి. కానీ ఆసుపత్రి నుంచి లవణం చక్కగా నవ్వుతూ రావడం, పెదవి స్పష్టంగా అతుక్కుపోయి మామూలుగా కనపడటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. రాగానే వాడు అమ్మా అని గబగబా మాట్లాడిన మాటల్లో పూర్తిగా స్పష్టత కనపడటం నాకు మరెంతో సంతోషాన్నిచ్చింది. ఈరోజు మనం సరస్వతి గోరాగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.